వాళ్ళకి ఇప్పించే చాతగాని దద్దమ్మలు కొందరు చెప్తా ఉన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు నేను ఆపిన అని చెప్తున్నారు. ఆ చాతగాని దద్దమ్మలకు చెప్తా ఉన్నాను, ఈ ఆపిన దద్దమ్మ ఎవరు? రేవంత్ రెడ్డి గారు కాదా? ఇవ్వండి, స్వయంగా ఇలా మీడియా సాక్షిగా చెప్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఎండి గారు కరుణాకర్ గారి దగ్గర నుంచి 33 జిల్లాలు దళిత బంధు ఆపండి అని ఆర్డర్ ఇచ్చింది. ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ కాపీ. మరి ఇలా ఆపిన దద్దమ్మ ఎవరు? రేవంత్ రెడ్డి గారు కాదా? ఇలా 2 లక్షల మందికి 2 లక్షల కుటుంబాలకి వెలుగు నింపాలని ఒక గొప్ప ఆలోచనతోని కేసీఆర్ గారు దళిత బంధు పథకం ఇస్తే ఇలా వాళ్ళకి దళిత బంధు పథకం ఇవ్వద్దు, ఫ్రీజ్ చేయాలి అకౌంట్లని ఆర్డర్ ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వమా కాదా? దీనికి జవాబు చెప్పండి. ఇది ఎస్సీ కార్పొరేషన్ నుంచి విడుదలైన ఆర్డర్ కాపీ. ఇలా ఎందుకు మీకు దళితులు బాగుపడతారంటే మీ కడుపు ఎందుకు మంటలేస్తుందని నేను అడుగుతా ఉన్నాను. ఇలా 2 లక్షల కుటుంబాలు ఇలా అద్భుతంగా ఇలా బాగుపడే మీకు చూపించిన స్కీమ్స్తోని ఇంతకుముందు అద్భుతంగా బాగుపడుతుండే. మీరు ఎందుకు దాన్ని ఆపినరో నేను అడుగుతా ఉన్నా. దీనికి జవాబు చెప్పండి. ఇలా కేసీఆర్ గారు ఎంత గొప్ప ఆలోచనలు ఉండే అనుకో. ఇలా దాదాపు మన తెలంగాణలో నాకు తెలిసి 17 లక్షల దళిత కుటుంబాలు ఉంటాయి. ఈ 17 లక్షల దళిత కుటుంబాల కోసం సంవత్సరానికి మొన్న కేసీఆర్ గారు స్టార్ట్ చేసింది 17,000 కోట్ల రూపాయల దళిత బంధు. అది 10 సంవత్సరాల లోపల ఓ స్పాన్ ఆఫ్ 10 ఇయర్స్లో ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాలని ఒక గొప్ప సంకల్పంతో కేసీఆర్ గారు చేసిన పథకాన్ని మీరు ఎట్లా ఆపిరని నేను అడుగుతా ఉన్నాను. ఇలా మీరే కదా మీ మేనిఫెస్టోలో ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కదా కేసీఆర్ గారు దళిత బంధుకు 10 లక్షలు ఇస్తే మేము 12 లక్షలు ఇస్తామని చెప్పింది ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా? నేను దయచేసి కోరుతా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పిన అన్ని అబద్ధాలుగా మిగిలిపోకండి. ఇలా ఒక దళిత ద్రోహిగా మీరు మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఇలా 2 లక్షల కుటుంబాలకి ఆల్రెడీ దళిత బంధు ఇచ్చిన కుటుంబాలని మీరు ఫ్రీజ్ చేసి ఆపుతారు. మీరు ఇస్తాన్న 12 లక్షలు ఎందుకు ఇస్తలేరని నేను అడుగుతా ఉన్నాను. ఇలా నా హుజురాబాద్ నియోజకవర్గంలో కూడా మొత్తం 18,500 కుటుంబాలకి మీరు ఖచ్చితంగా 12 లక్షలు ఇవ్వాల్సిందే. ఇప్పుడు మేము ఇచ్చిన 10 లక్షలు కాకుండా ఇంకా అదనపు 2 లక్షలు కూడా మా హుజురాబాద్ నియోజకవర్గంలో మీరు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. యావత్ తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాలలో ప్రతి దళితుని అకౌంట్లో మీరు 12 లక్షల రూపాయలు వెయ్యాలని ఆ దళితుల పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీ మాట నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఆ మాటని మీ మాట మీరు ఎందుకు నిలబెట్టుకుంటలేరని నేను అడుగుతా ఉన్నాను. ఇలా దాంతో ఇలా ఏం చేస్తారు వీళ్ళు? మీకు ఒక్కసారి ఇవన్నీ చూపిస్తా మీడియా ద్వారా. ఎన్నిసార్లు వీళ్ళు అడిగినరో మీరు ఒక్కసారి చూడొచ్చు. ఇగోండి, ఒక్క సెకండ్, అది ఏంటి, అది కూడా ఏంటి, ఇది ఎంత టూ మచ్ అంటే వీళ్ళది ఇలా వీళ్ళు ఎంత టూ మచ్ చేస్తూ ఉన్నారంటే ఇలా కలెక్టర్ గారికి ఎన్నిసార్లు దళిత బంధు 2వ విడత విడుదల చేయాలని పాపము చేతులు జోడించి, మీరు ఈ ఫోటోలో కూడా చూడొచ్చు, దళితులందరూ కూడా చేతులు జోడించి దయచేసి మా 2వ విడత దళిత బంధుని చెయ్యండి, విడుదల చెయ్యండి అని ఎట్లా వేడుకున్నారో ఒకసారి చూడండి. అదేవిధంగా మా జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి పోయి మోకాల మీద నిలబడి, ఒక దళిత బిడ్డ మోకాల మీద నిలబడి దయచేసి మా దళిత బంధు విడుదల చేయండి అని చెప్పి మీకు వారికి వినతి పత్రం 8 సార్లు ఇచ్చారు ఇప్పటికీ అని కూడా మీ అందరు కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇలా శ్రీధర్ బాబు గారికి కూడా ఇలా మా జిల్లా మంత్రులైన పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి ఉన్న ఈ ఇద్దరు మంత్రులకి కూడా ఇచ్చిన ఫోటోలు మీకు చూపిస్తూ ఉన్నాను. వీళ్ళు స్పందించిన తీరు ఏంటంటే కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు మేము ఇయ్యం, ఏం చేసుకుంటారో చేసుకోపోరి అని చెప్పే తీరు ఇలా స్పందించిండ్రు.